ఒబులాపురంలో ఎస్ఎస్ఎల్పీ పీయూసీ ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. హిరేహాల్ మండలం ఒబులాపురం గ్రామంలో 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎస్ఎస్ఎల్పీ మరియు పీయూసీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 4వ సంవత్సరం ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని కండర తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిరేహాల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గురుప్రసాద్ రెడ్డి హాజరై ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. మన మండలానికి చెందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. మరియు విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను కూడా అందజేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతిరోజు వార్తాపత్రికలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని, సాధారణ జ్ఞానం పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. చదువును కష్టంగా భావించకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం రాయదుర్గం అధ్యక్షులు కోటి బసవ, ఒబులాపురం కేపీఎస్ పాలాక్షి గౌడ మరియు గ్రామ పెద్దలు, ముఖ్య అతిథులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెచ్చుకున్న వాళ్ళకి ఈ విధంగా తిప్పేస్వామి అనే వ్యక్తి వచ్చి సరే ఇస్తామంటే మండలంలో నేను చూసిన మొట్టమొదటి వ్యక్తి. మామూలుగా మేము చిన్న చిన్న పిల్లలకి ముందు నుంచి ఎంకరేజ్ చేస్తుంటాము. అట్లాంటిది చిన్న కార్యక్రమం అనుకొని ఇక్కడికి వచ్చిన చాలా బాగా గ్రాండ్ గా అరేంజ్ చేసినారు. ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు తీసుకునేటువంటి వాళ్ళతో పాటు ఇంకా చిన్న పిల్లలు కూడా దీని నుంచి స్ఫూర్తి పొంది మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఉండాలా. అలాగే ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో కూడా మిగతా పెద్దలు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల ప్రయోజకులై గ్రామానికి మరియు మండలానికి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు వేరే అలవాట్లకు కూడా పోకోకుండా ఉంటారు. పిల్లలందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే అత్యంత క్రిటికల్ అనేది 10th తర్వాతనే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే 10th వరకు అంతా యూనిఫామ్ వేసుకొని స్కూల్ వరకు తల్లిదండ్రుల యొక్క అబ్జర్వేషన్, టీచర్ల యొక్క పర్యవేక్షణ చాలా క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎవరు కాలేజీలో లెక్చరర్లు అంత గట్టిగా పట్టించుకునేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొద్దిగా బాగా చదువుతాడనే ఉద్దేశంతో ఇంకోటి కొద్దిగా ఫ్రీగా వదిలిపెడతారు. అక్కడి నుంచి చెడిపోవడానికి కానీ లేదా బాగుపడడానికి కానీ అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలా. పిల్లలకు మీరు అక్కడి నుంచి కూడా బాగా పిల్లలను చదివించాలా. ఇంకోటి 10th తర్వాత కంపల్సరీగా నా యొక్క ఉద్దేశం ఏమంటే మంచి ప్రయోజకులు ఏదైనా కావాలా, ఏదైనా కాంపిటీషన్ ఫీల్డ్ కానీ చూస్తుంటారు, వేరే వేరే స్టెప్స్ వేస్తుంటారు. ఒక 3 ఆడపిల్లలు సెల్ పదే చూస్తూ ఉంటే తల్లిదండ్రులు దండిస్తే 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ లో నుంచి దూకి 3 ఆడపిల్లలు కూడా ఇదైపోయినారు. కాబట్టి ఎవరు కూడా పిల్లలను మొబైల్ కి ఎక్కువగా అడిక్ట్ చేయొద్దండి. ఇంకొకటి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా కొద్దిగా గమనించాలి. వాళ్ళు ఏమైనా మొబైల్స్ లలో అన్వాంటెడ్ సైట్స్ ఓపెన్ చేయడం ఇంకోటి చేస్తున్నారంటే ముందుగా తల్లిదండ్రులు గమనించండి. అంతేకాకుండా ఆడపిల్లలకు కొద్దిగా మన ప్రాంతంలో మన మండలంలో కొద్దిగా 18 సంవత్సరాల లోపుగా పెళ్లిళ్ళు చేస్తుంటారు. చిన్నవి దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే హాస్పిటల్ పోయినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్లు ఇస్తారు కేసులు నమోదు చేయమని. దయచేసి ఎవరు కూడా 18 సంవత్సరాల లోపుగా పిల్లలకు పెళ్లిళ్ళు చేయొద్దండి. మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దండి. చదువుకోవడం వల్ల మంచి మంచి పొజిషన్లకు పోతారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వీసెస్లు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో టాలెంట్ ఉంటే ఎంతవరకైనా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వస్తూ ఉంది. దాని నుంచి కూడా పిల్లలు కొద్దిగా అవగాహన పెంపొందించుకొని కొత్త ఇన్నోవేషన్స్ నేర్చుకునే విధంగా తల్లిదండ్రులు కూడా పర్యవేక్షణ ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా తిప్పేస్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలందరూ మంచిగా చదివి మన మండలానికి మంచి పేరు, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.